రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అమెజాన్ డెలివరీ బాయ్ పై ఫోక్సో కేసు నమోదైంది. ఆర్డర్ డెలివరీ కోసం ఇంటికి వెళ్లిన యువకుడు మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కుంకుడు చెట్టు తండాకు చెందిన రమావత్ విష్ణుగా గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొత్తంగా డెలివరీ బాయ్ పై ఫోక్సో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? వంశీ, 12 ఏళ్ల మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన అమెజాన్ డెలివరీ బాయ్ రమావత్ విష్ణు పైన పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు కుంకుడు చెట్టు తండా త్రిపురారం మండలం నల్గొండ జిల్లాకు చెందినటువంటి రమావత్ విష్ణుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని వయసు 18 సంవత్సరాలుగా తెలుపుతూ ఉన్నారు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేనటువంటి సమయంలో బాలిక పట్ల డెలివరీ పని మీద వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు అని బాలిక కుటుంబం పోలీసులకు తెలిపింది. దీంతో ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది వెలుగులోకి వచ్చింది. తర్వాత కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీసులు పోక్సో కేసు అనేది నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇన్సిడెంట్స్ కు సంబంధించి ఇటీవల కాలంలో మైనర్ల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను దృష్టిలో పెట్టుకునే ఇటువంటివి మరలా జరగకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు నిందితుడి పైన పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.